జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ సూచనలతో పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లా పరిషత్ హైస్కూల్ కొత్తపాలెం విద్యార్థులచే సీతాఫలం, నేరేడు, జువ్వి, అశోక, చింత, వెదురు, రావి తదితర విత్తనాలతో విత్తన బంతులు చేయించడం జరిగింది. ముందుగా విత్తన బంతుల ఆవశ్యకతను గ్రూప్ సభ్యులు ఆదిల్ వివరించారు. అనంతరం విత్తన బంతులు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జీవీఎంసీ 89వ వార్డ్ కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ పర్యావరణ పరిరక్షణ కొరకు జేడీ ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినందించారు. స్కూల్ ప్రధానోపాధ్యాయుని ఆర్ రత్నమాల మాట్లాడుతూ, మా స్కూల్ విద్యార్థులచే విత్తన బంతులు చేయించడం చాలా సంతోషంగా ఉందని ఫౌండేషన్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ ఉమెన్స్ కాలేజ్ ఎన్సీసీ కోఆర్డినేటర్ సుహాసిని, స్కూల్ ఉపాధ్యాయులు, జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. జేడీ ఫౌండేషన్ వాళ్ళకి ముందుగా మేము స్కూల్ తరఫున మా విద్యార్థుల తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఎందుకంటే విద్యార్థుల్లో మొక్కలు నాటడం దాని యొక్క ఆవశ్యకత అనేది పిల్లలకి జేడీ ఫౌండేషన్ వాళ్ళకి వచ్చి నేర్పడం అనేది ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అండి. ఇప్పటి వరకు ఆ కాన్సెప్ట్ కూడా మాకు తెలియదు. సీడ్ బాల్స్ అనేవి అవి ఎలా ఉంటాయనే కదా ఇప్పుడు మా పిల్లలకి మాకు తెలిసేటట్లు చేశారు. అలాగే దాని యొక్క ఆవశ్యకతను కూడా మా విద్యార్థులందరికీ తెలియజెప్పినందుకు జేడీ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పటి వరకు ఈ ఫౌండేషన్ ద్వారా మా పాఠశాలలో 50 మొక్కలకు పైగా మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా మాకు భూషణం మాస్టర్ గారు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తున్నారు. మా విద్యార్థుల్లో అన్ని అలవాట్లు డిసిప్లిన్తో పాటు మొక్కలు నాటడమే కాకుండా ఇంకా చాలా సేవా కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ ఆయన చేస్తూ ప్రోత్సహిస్తున్నారండి. సో ఆయన మాకు మా విద్యార్థులకి ఒక రోల్ మోడల్గా ఉన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఆయన ఈ పాఠశాలకి ఇప్పటి వరకు ఎవరు చేయనటువంటి ఒక సేవా కార్యక్రమాన్ని, ఈ వృక్షనిధి అనే కాన్సెప్ట్ని అలవాటు చేశారు విద్యార్థులకి. వాళ్ళు ప్రతిరోజు పుట్టినరోజు జరుపుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఈ స్కూల్కి ఈ వృక్షనిధికి ఎంతో కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మా దగ్గర 10,000 రూపాయలు కలెక్ట్ అయ్యాయండి. అదేవిధంగా మాస్టర్ గారు ఈ ఫౌండేషన్కి ఆయన లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. అది స్కూలు హెడ్ మాస్టర్ గారు ఆయన తరఫున ఒక అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఆ అమౌంట్లో వచ్చేది అది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందో అది ఈ మొక్కల అభివృద్ధికి, ఈ పాఠశాల అభివృద్ధికి ఉపయోగిస్తామండి. సో ఆయనకి మనస్ఫూర్తిగా మా విద్యార్థుల తరఫున, ఉపాధ్యాయుల తరఫున, ఈ గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయనకి ఈ ఊరు, ఈ స్కూలు ఎప్పటికీ రుణపడి ఉంటుందండి. మా సార్కి ఈరోజు నా 89వ కొత్తపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో జేడీ ఫౌండేషన్ సభ్యుల సహకారంతో ఈరోజు ఇక్కడ విత్తన బంతులు తయారు చేసే కార్యక్రమం అయితే చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి మన హెచ్ఎం గారు రత్నమాల గారు సహకరించి విద్యార్థులతో చేయించిన గుర్తింపు చేసేందుకు చాలా నన్ను అభినందిస్తూ, గతంలో కూడా జేడీ ఫౌండేషన్ ద్వారా ఈ గత 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో నన్ను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. నన్ను భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంటే మొక్కలైతే చాలా తక్కువగా ఉన్నాయి. దానిలో భాగంగా ఈ మొక్కలేసే కార్యక్రమాన్ని గత 5 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఈ రోజు నా ప్రాంతంలో చేసినందుకు నేను చాలా ఆ సభ్యులందరినీ అభినందిస్తూ, రానున్న రోజులు ఇంకా మీ జేడీ ఫౌండేషన్ ద్వారా ఏమైనా కార్యక్రమాలు నా ప్రాంతంలో చేస్తే మీకు పూర్తి సహకారాలు అందిస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం.